హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ చాలా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాట్‌జీపీటీ గురించి తెలుసుకుందాం. చాట్‌జీపీటీ ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ఇదొక హాట్ టాపిక్. చాట్‌జీపీటీ గురించి తెలుసుకునే ముందు చాట్‌బోట్ల గురించి తెలుసుకుందాం. చాట్‌బోట్ అంటే బేసికల్గా వర్చువల్ కన్వర్జేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవి మనం అడిగే క్వశ్చన్స్కి మనుషులలాగా సమాధానాలు చెప్తాయి. ఆల్రెడీ ప్రిలోడెడ్గా ఉన్న క్వశ్చన్స్కి ప్రీట్రైన్డ్గా ఉన్న ఆన్సర్స్ని ఇస్తాయి. చాలా వాటిలో మనం చూసే ఉంటాం, హాయ్ అని టైప్ చేయగానే అవి అందించే సర్వీసెస్ని లిస్ట్ రూపంలో ఇస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనం వాడే ఫోన్లలో శాంసంగ్లో అయితే బిక్స్బీ అని, ఐఫోన్లో అయితే సిరి, లేదా వేరే ఇతర ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ని వాడుతాము. ఇవి మనం ఇచ్చే కమాండ్ని తీసుకొని దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతూ ఉంటాయి. అయితే ఇదే తరహాలో చాట్‌జీపీటీ కూడా పనిచేస్తుంది. కానీ ఇది చాట్‌బోట్ల కన్నా చాలా రెట్లు శక్తివంతమైనది. చాట్‌జీపీటీలో మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి జనరేటివ్ ప్రాసెసింగ్ శక్తి యాడ్ చేస్తే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అదే చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీలో చాట్ అంటే మనందరికీ తెలిసిందే. అయితే జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ-ట్రైన్ ట్రాన్స్ఫార్మర్. దీనిని ఓపెన్ ఏఐ అనే సంస్థ 30 నవంబర్ 2022లో లాంచ్ చేసింది. ప్రీ-ట్రైన్డ్ అంటే దీనిలో 2021 వరకు గల డాటాను దీని డేటాబేస్లో పొందుపరిచారు. మొత్తంగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 8 బిలియన్ డాక్యుమెంట్స్ డాటాని స్కాన్ చేసి వీటి కోసం ఉంచిన డేటాబేస్లో సేవ్ చేశారు. డెవలప్మెంట్ దశలో ఉన్నందున దీనిని మనందరం ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నారు. అప్పటి వరకు దీనిలో ఉన్న బగ్స్ని కానివ్వండి, వేరే ఏ ఇతర ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తున్నాయి లేదా ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారు అన్న విషయాలను పరిగణలోకి తీసుకొని దీనిని పూర్తి స్థాయిలో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత ఇది పెయిడ్ వర్షన్లోకి తీసుకువస్తారు. మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తే అది మన సెర్చ్కి సంబంధించిన డీటెయిల్స్ని లింక్స్, వీడియోస్, ఇమేజెస్ రూపంలో ఇస్తుంది. అయితే ఈ చాట్‌జీపీటీ మాత్రం మనం సెర్చ్ చేసిన దానికి అనుగుణంగా దాని డేటాబేస్లోని డేటా ప్రకారం టెక్స్ట్ రూపంలో స్టెప్ బై స్టెప్ మనకు సమాధానం ఇస్తుంది. కానీ రియల్ టైం డేటాని ఇది మనకు అందివ్వదు. కారణం ఇది ఇంటర్నెట్తో సంబంధం లేకుండా పనిచేస్తుంది. ఉదాహరణకి మనం ఒక లీవ్ లెటర్ రాసేయమని సెర్చ్ చేస్తే లీవ్ లెటర్ని రాసి పెడుతుంది, లేదా ఏదైనా ప్రోగ్రామ్ కోడ్ని రాయమని అడిగినా రాస్తుంది. మనం ఏదైనా ప్రోగ్రామ్ కోడ్ని ఇందులో ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మనం ఎంటర్ చేసిన కోడ్ని చెక్ చేసి అందులో ఏదైనా ఎర్రర్ ఉంటే దానిని సరిచేసి మరీ ఇస్తుంది. జోక్స్ చెప్పడం, ప్రొఫెషనల్ ఈమెయిల్స్ రాయడం, పోయమ్స్, కుకింగ్స్ ఇలా ఏది సెర్చ్ చేసినా దానికి చిటికెలో సమాధానం టెక్స్ట్ రూపంలో ఇస్తుంది. ఇది తెలుగులోనూ అడిగిన వాటికి సమాధానం ఇవ్వగలదు. ఇలాంటి టెక్నాలజీ వలన ఎంత యూజ్ ఉందో అంతే ప్రమాదం పొంచి ఉంది. కానీ వీటి ఉపయోగంతో స్టూడెంట్స్ ఎగ్జామ్స్, సెమినార్స్ వంటివి దీని ద్వారా అటెండ్ చేసే ప్రమాదం ఉంది. హ్యాకర్స్ దీనిని యూజ్ చేసి హ్యాకింగ్, సైబర్ అటాక్స్కి పాల్పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఏ టెక్నాలజీ అయినా మనం ఎలా వాడుతున్నాం అన్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది. దీన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. గూగుల్లో openai.com అని టైప్ చేసి సెర్చ్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. దీనిలోకి మనం లాగిన్ అవ్వాలి అంటే గూగుల్ అకౌంట్తో సైన్అప్ చేసుకోవాల్సి ఉంటుంది.
చాట్‌జీపీటీ గొప్పతనం ఏమిటంటే ఇది మెమరీని క్యారీ చేస్తుంది. ఉదాహరణకి మనం ఒక నెల క్రితం ఏదైనా క్వశ్చన్ అడిగినా లేదా కామెంట్స్, రిమార్క్స్ చేసినా వాటిని గుర్తుపెట్టుకుంటుంది. చాట్‌జీపీటీలో డీటెయిల్స్ 100% యాక్యురసీగా లేవు. ఇది కొన్నిసార్లు రాంగ్ ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. మనం ఏదైనా క్వశ్చన్ని అడిగి దాని ఆన్సర్ మనకు తెలిసి ఇది తప్పు అని చెప్తే తను మనకి అపాలజీ చెప్పి తనని తాను కరెక్ట్ చేసుకుంటుంది. ఒకసారి సత్యనాథెల్ల గారు ఒక క్వశ్చన్ అడిగారు, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని. చాట్‌జీపీటీ అన్ని నేమ్స్ చెప్తూ బిర్యానీ పేరు కూడా చెప్పేసింది. అప్పుడు సత్యనాథెల్ల గారు బిర్యానీని మేము బ్రేక్ఫాస్ట్గా తీసుకోము అని చెప్పినప్పుడు అది సారీ చెప్పి కరెక్ట్ చేసుకుంది. Let's really ask it the question. What about the South Indian tiffins? How would you rank order them? So it came back with all of these things that I wish I could have for breakfast every day. And then I said, for some reason it thinks biryani is a tiffin. But the last time I checked, it was not. But, I love biryani too. So I kind of gave it the prompt. I don't think so. And then it apologized to me very politely and said, as a Hyderabadi, you can't insult me by saying, biryani is a tiffin. అంటే ప్రీవియస్ మెమొరీని ఉంచుకుంటూ కొత్త విషయాలను నేర్చుకుంటుంది. సో ఇంతకుముందు చేసిన తప్పులని సరిచేసుకోవడం, ఇంతకుముందు ఎవరైనా కామెంట్ చేసి కరెక్ట్ చేస్తే వాటిని గుర్తుపెట్టుకోవడం దీని స్పెషాలిటీ. చాట్‌జీపీటీ కోసం మైక్రోసాఫ్ట్ రెడ్ హాఫ్మాన్, ఈయన అమెరికన్ ఇంటర్నెట్ ఎంటర్ప్రెనర్. సామ్ ఆల్ట్మ్యాన్, ఈయన ఓపెన్ ఏఐ CEO, లింక్డ్ఇన్ కో-ఫౌండర్ మొదలగు వారు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ప్రస్తుతానికి చాట్‌జీపీటీ న్యాచురల్ లాంగ్వేజ్లోనే ఉంది. ఫ్యూచర్లో ఇమేజ్, ఆడియో, వీడియోస్ లాంటి ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చేంత అప్డేట్ కూడా రాబోతుంది. ప్రస్తుతం చాట్‌జీపీటీ 4 వర్షన్ అందుబాటులో ఉంది. ఎంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడిగినా సింపుల్గా అర్థమయ్యే విధంగా చాట్‌జీపీటీ సమాధానం ఇవ్వగలదు. ఫ్యూచర్లో దీనిని ఇంటర్నెట్తో అనుసంధానం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రీ ట్రైన్డ్గా ఉంటేనే ఇంతలా పాపులారిటీ పొందగలిగింది. ఇంటర్నెట్ కూడా తోడైతే చాట్‌జీపీటీ చేసే అద్భుతాలను ఊహించలేం. ఏది ఏమైనా చాట్‌జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఒక కొత్త రెవల్యూషన్ని తీసుకొస్తుంది అనడంలో సందేహం లేదు.